ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎస్ఎస్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వివేకానంద పార్క్ వద్ద మొక్కలు నాటడం జరిగింది. నారాయణపేట కేజీబీవీ నందు విద్యార్థులతో మానవాహారం, స్వచ్ఛత, పరిశుభ్రత అంశంతో ప్రతిజ్ఞ చేయించి పరిశుభ్రత మీద విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ, ఇప్పటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని, మన దేశం పట్ల స్వచ్ఛత, పరిశుభ్రత పాటించి మంచి భారతావనిని రానున్న తరాలకు అందించడంలో ప్రతి విద్యార్థి తన వంతుగా కృషి చేయాలని కోరారు. ఇందులో పాల్పంచుకున్న వారందరికీ లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎస్ఎస్ విజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్, మున్సిపల్ అధికారులు ఏఏ భరత్, చెన్నకేశవులు, వారి సిబ్బంది, లీడ్ బ్యాంక్ ఆఫీస్ అసిస్టెంట్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఇక్కడ చూడండి సార్. సార్ చూడండి సార్. చూడండి చూడండి. ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్ఎస్ విజయ్ కుమార్. నేను లీడ్ బ్యాంక్ మేనేజర్ని, నారాయణపేట. ఈరోజు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా 3వ రోజైన ఈరోజు మొక్కలు నాటడం అన్న కార్యక్రమం మున్సిపల్ ఆఫీస్తో కలిపి ఈ బ్యాంకుల తరఫున, అలాగే మున్సిపల్ ఆఫీసుల తరఫున మొక్కలు నాటడం కార్యక్రమం మన పార్క్, వివేకానంద పార్క్ ముందర ఉన్న ప్రదేశంలో ఈ మొక్కలు నాటడం జరిగింది. ఈరోజు ఈ మొక్కలు నాటడంలో భాగంగా సుమారు 100 మొక్కల వరకు నాటడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మన బ్యానర్ ఇదిరా, మా బ్యానర్ బ్యానర్ పడతామా. వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా? ఒక 2 విషయాలు, ఒక 5 నిమిషాలు పట్టండి. ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఇప్పుడు మీరున్నారు కదా, మీరున్నారు యాజ్ ఏ స్టూడెంట్స్. అంటే మీరు బహుశా మీరు అందరూ ఇంటర్మీడియట్ స్టూడెంట్సేనా? ఓకేనా? ఇంటర్మీడియట్ 10th. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ స్టూడెంట్స్, మీరు అందరూ ఎవరంటారు? మీ లెక్చరర్స్ ఎవరైనా ఏమని అంటారంటే మీరు అందరినీ స్టూడెంట్స్ అంటారు. ఓకే. మనం ఒక ఇన్ జనరల్గా ఆలోచిస్తే మీరందరూ ఎవరు? మీరు కాలేజీలో చదువుతున్నంతసేపు మీరు స్టూడెంట్. ఓకే. మనం ఇన్ జనరల్గా ఆలోచిస్తే మీరంతా ఎవరో తెలుసా? భావి భారత పౌరులు. మీరంతా ఎవరు? భావి భారత పౌరులు. భావి భారత పౌరులు. పౌరులు అంటే ఏమవుతుంది? మీరు ఈ తరంలో నేర్చుకునే తరమే ఇది. మీరంతా నేర్చుకునే తరం. మీ తరం ఏ తరం కింద కన్వర్ట్ అవుతుంది? నేర్చుకోవడం అయిపోయిన తర్వాత ఎలా కన్వర్ట్ అవుతారు మీరు? నేర్చుకోవడం అయిపోయింది, 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్కి వెళ్తారు. ఏళ్ల క్రితం, లేకపోతే 60 ఏళ్ల క్రితం, లేకపోతే 80 ఏళ్ల క్రితం అప్పుడే భారత పౌరులు ఆ విధంగా కృషి చేసి అవన్నీ తయారు చేయబట్టే ఈరోజు మనం వాడుకుంటాం. ఓకేనా? సో ఈరోజు మనం ఉన్నాము 40 ఏళ్ళు, 50 ఏళ్ళు